తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నవంబర్ 29న నిర్వహించే దివ్యాంగుల కార్తీక మాస సమారాధన సందర్భంగా భీమవరం శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల, డాక్టర్ రమణరాజు అంధ పాఠశాల, అరుణోదయ మానవ వికాస కేంద్రంలోని విద్యార్థులకు ఆటలు పాటల పోటీలు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. అంధ పాఠశాలలో నిర్వాహకులు డాక్టర్ యు రమణరాజు, మానవ వికాస కేంద్రంలో నిర్వాహకురాలు చింతలపాటి అరుణదేవి, శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ హెచ్ఎం నాగ శివశంకర్లు మాట్లాడుతూ ఆయా పాఠశాలల్లో పోటీలు ప్రారంభించి దివ్యాంగులు, అభాగ్యులతో ఈ ఆటల పాటల పోటీలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రతి సంవత్సరం సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి ఈ అభాగ్యులతో కార్తీక సమారాధన నిర్వహిస్తూ వస్తున్నారని, తద్వారా ఈ అభాగ్య దివ్యాంగులు ఎంతో ఆనందదాయకంగా పాల్గొంటున్నారని తెలియజేశారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర బదిరోన్నత పాఠశాలలో వాలీబాల్, షటిల్, రోప్ స్కీపింగ్, రన్నింగ్, క్యారమ్స్, డ్రాయింగ్ పోటీలు, అంధ పాఠశాలలో భగవద్గీత పోటీలు, మనోవికాస కేంద్రంలో వారికి సంబంధించిన పోటీలు నిర్వహించామని, 134 మంది పాల్గొన్నారని, 29వ తేదీన భీమవరం మార్కెట్ యార్డ్లో ఉదయం 10 గంటలకు వీరందరికీ బహుమతులు అందజేస్తామని, వనభోజనాలు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. యూత్ హాస్టల్స్ జిల్లా చైర్మన్ చిలుకూరి నరసింహరాజు, కంతెటి వెంకటరాజుల సౌజన్యంతో బహుమతులు అందిస్తామని తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా ఒక 36 సంవత్సరాలుగా ఈ వికలాంగులు, మానసిక వికలాంగులు, ఈ బదిర విద్యార్థులు, అంధ విద్యార్థులు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా, మానసిక అందరినీ కూడా కార్తీక మాసంలో ఆఖరి రోజున సంతర్పణ చేయడం అనేది ఒక ఆచారంగా వస్తుంది. దాన్ని వెంకటేశ్వర బదిర పాఠశాల వారు సహకరిస్తున్నారు, అన్ని ఇన్స్టిట్యూషన్స్ సహకరిస్తున్నాము, దాతలు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా మరి ఇక్కడ బదిర పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఆటల పోటీలు పెట్టి బహుమతులు ఇస్తాం. అక్కడ అన్ని చోట్ల కూడా అలాగే అంధ పాఠశాలలో పాటలు పెడతాం, పాటల పోటీలు ఇవన్నీ పెట్టి, మానసిక వికలాంగ కేంద్రంలో కూడా కొన్ని రకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాళ్ళ చేత పోటీలు పెడతాం. ఇవాళ పోటీలన్నీ జరిగాయండి. సో ఇప్పుడు బదిర పాఠశాలలో మరి క్యారమ్స్, డ్రాయింగు, తర్వాత షటిల్, మరి వాలీబాల్, ఇవన్నీ కూడా పిల్లలు సగ్గా రన్నింగు ఇవన్నీ ఏర్పాటు చేశాం. సో మరి వీళ్ళందరిలో కూడా చైతన్యం రావాలి, వీళ్ళలో కూడా మంచి భవిష్యత్తులు రావాలనే ఉద్దేశం మీద కార్యక్రమాలు చేస్తున్నాం. కార్తీక సమారాధన 29th అంటే శుక్రవారం ఉదయం 10 గంటలకు అగ్రికల్చర్ మార్కెట్ ఎయిమ్స్లో పెట్టామండి. అందరూ కూడా విచ్చేసి కార్యక్రమం చేయకుండా అనుకుంటూ నమస్కారం తెలియజేస్తూ బదిర పాఠశాల వరకు ధన్యవాదాలు. మా పాఠశాల శ్రీ వెంకటేశ్వర బదిర పాఠశాల తరఫున అందరికీ కార్తీక దామోదర వనభోజనాల సందర్భంగా అందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మాకు గత 20 సంవత్సరాల నుంచి శ్రీ విజ్ఞాన వేదిక తరఫున గత 20 సంవత్సరాల నుంచి పిల్లలకి మా యొక్క పాఠశాలను దేవాలయాలుగా భావించి ఇలా ప్రతి ఒక్క వికలాంగుల్ని కూడా ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వామ్యం చేస్తూ పాఠశాల తరపున మా అందరినీ తీసుకెళ్ళి కార్తీక దామోదరుని ఆశీస్సులు అందిస్తూ మా అందరికీ వనభోజనాలు, ఈ పిల్లలు దేనికి తక్కువ కాదు అని చెప్పి నార్మల్తో సమానంగా అన్నిటిలోనూ పాలు పంచుకునే విధంగా చేసి మాకు ఇక్కడ వీళ్ళ ఉత్సాహాన్ని పెంచడానికి ఆటల పోటీలు, డ్రాయింగు, ఇలా వివిధ రకాలుగా అన్ని రకాల పోటీలు నిర్వహించారు. ఈ విధంగా పాఠశాల తరఫున ఏర్పాటు చేసినందుకు మా యాజమాన్యం తరఫున రంగసాయి గారికి, శ్రీ విజ్ఞాన వేదిక సంస్థకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. యునైటెడ్ కాపు వనిత సర్వీస్ క్లబ్ ఇంటర్నేషనల్ భీమవరం శాఖ కాపు వనిత క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి స్థానిక అంకాల ఆర్ట్స్ అకాడమీ అభివృద్ధి పనులకు ప్రోత్సాహకంగా 10,000 రూపాయల నగదును అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రెసిడెంట్ యూకేఎస్సీ గవర్నింగ్ బాడీ సెక్రటరీ రూపవాణి మాట్లాడుతూ అంకాల ఆర్ట్స్ అకాడమీ వారు తమ క్లబ్ కార్యక్రమాలు జరుపుకోవడానికి సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. యోగా గురువు పాపారు ఏడుకొండలు మాట్లాడుతూ అకాడమీ అభివృద్ధికి కాపు వనిత క్లబ్ అందిస్తున్న ప్రోత్సాహానికి సహకరిస్తున్న అల్లం వాణికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ అల్లం వాణి, సెక్రటరీ మెంటే అమలు, ట్రెజరర్ రావులి రజని, మాజీ ప్రెసిడెంట్ రూపవాణి, మాజీ సెక్రటరీ బండారు ఝాన్సీ, ప్రణవి ప్లే స్కూల్ కరెస్పాండెంట్ పాసం సుభద్రాదేవి, సంధ్యారాణి, అకాడమీ ట్రెజరర్ గోపా సత్యనారాయణ, యోగా గురువు చికాల శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు, రావూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఫస్ట్ మాకు ఇక్కడ ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే ఒక ప్రొపోజల్ మీరు చేసుకోండి అమ్మా అందరు, మాకు ఈరోజు కూడా బిల్డింగ్ ఇంత అవుతుంది పే చేయండి అని మాకు ఎప్పుడూ అనలేదు. అటువంటి మంచి వ్యక్తుల మధ్యలో మేము ఏ కార్యక్రమం అయినా సరే మేము ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది మా క్లబ్ కార్యక్రమాలు.
ఈరోజు ఈ బిల్డింగ్ ఫండ్స్ ఇవ్వడం వల్ల మేము కూడా వీళ్ళలో పాలు పంచుకొని ఏడుకొండ గారి ద్వారా మా గోపా సిస్టర్ గారికి ఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. స్పెషల్ థ్యాంక్స్ మా ప్రెసిడెంట్ గారికి చెప్తున్నాము, మా టీం అందరి తరఫున. థ్యాంక్ యూ సో మచ్. యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ ఇంటర్నేషనల్ కాపు వనిత క్లబ్ భీమవరం తరఫున మా యోగా మెంబర్ అయినటువంటి నరహరి రూపావాణి గారికి మేము గతంలో ఈ అంకాల్ ఆర్ట్ అకాడమీకి మనం ఎంతో కొంత మానిటరీగా మనం సహాయం చేస్తే బాగుంటుందండి. క్లబ్ అన్నీ కూడా సేవా కార్యక్రమాలకే ఉంది తప్ప మరి ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు కూడా ఇక ఇబ్బందిగా ఉంది. కాబట్టి సార్కి మనం ఏదో రకంగా చేయాలని చెప్పినట్టు నేను దృష్టిలో పెట్టుకుంటాను ఏడుకొండ గారికి చెప్పిన అంటాం. అలాగే ఈ రోజుని ఎత్ర నార్యంతో పూజ్యతే రమంతే తత్ర దేవతాహ, మహిళలు ఎక్కడ గౌరవింపబడతారో ఆ సంస్థలన్నీ కూడా ఆ ఇల్లు కానీ ఆ సంస్థ కానీ అలాగే ఆ ఊరు కానీ ఆ పట్టణం కానీ దేశం కానీ గౌరవింపబడతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి మహిళల యొక్క సంక్షేమం వారిని బాగా చూసుకోవడం జరుగుతూ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ జరిగే కార్యక్రమం అంతా కూడా బాగా జరుగుతుందని చెప్పి, ఇలాగే ఈ రోజే కాకుండా ఎవరైనా ఏదైనా సహాయం చేయాలి, మనం మానిటరీగా మనం ఏ చిన్న కార్యక్రమం అయినా సరే ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఉచిత చిత్రలేఖనం ప్రతి ఆదివారం కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే ఉచిత యోగా సెంటర్ నుంచి ఉదయం 6 to 7 జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏ కార్యక్రమం చేయాలన్న మానిటరీగా కొంచెం ఈ సంస్థను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ 10,000 విషయం మనం అయిపోయిందని కాకుండా మన ద్వారా ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేసి ఈ సంస్థ యొక్క పురోభివృద్ధి మనందరూ కూడా తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాం. కార్తీక మాసం సందర్భంగా పట్టణంలోని వివిధ దేవాలయాల ఆవరణలోని యాచకులకు భీమవరం పట్టణానికి చెందిన పెన్మెట్స రామ్మోహన వర్మ పూనా రామం సౌజన్యంతో నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణమూర్తి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి పూనారామం వివిధ ప్రాంతాల్లోని వృద్ధులకు యాచకులకు పవిత్ర మాసమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వస్త్రదానం చేయడం భగవత్ సేవని అన్నారు. కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ పూనారామం ప్రతి ఏటా కార్తీక మాసంలో భీమవరం పరిసర ప్రాంతాల్లోని వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు శ్రీ సోమేశ్వర స్వామి భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని యాచకులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ రోజు 30 మందికి నూతన వస్త్రాలు అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి మారరాజు, ఇందుకూరి శివాజీ వర్మ, సత్యనారాయణ, ఆముదాలపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస శుభ సందర్భాల్లో పూనారామం గారు వృద్ధులకి యాచకులకి తర్వాత వీళ్ళందరికీ బట్టలు పంచడం, అన్నదానం ఆయన సొంత డబ్బులతో చేస్తున్నారు. ఇక్కడే కాకుండా వేరే టెంపుల్ దగ్గర కూడా ఆయన ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందుకని ఆయనకి దేవుడు ఆరోగ్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాను. మొట్టమొదట ఇక్కడ ఉన్న సోమేశ్వర స్వామికి మన అందరి హృదయపూర్వక నమస్కారాలు. సోమేశ్వర స్వామి మనందరినీ ఆరోగ్య ఐశ్వర్యాలతో చూడాలని, ఆయన దీవెనలు పొందాలని నేను కోరుకుంటున్నాను. నేను కనీసం 15 సంవత్సరాల నుంచి మినిమం 200 మందిని పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం నాకు అలవాటు. అంతకుముందు కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటికి పిలిచి చేయటం మానేసి ఇట్లాగా గొళ్ళ దగ్గర వృద్ధురాశ్రమంలో భీమవరం సమీపంలో అన్ని వృద్ధురాశ్రమంలోనూ కూడా వాళ్ళకి భోజనాలు పెట్టి కొత్త వస్త్రాలు ఇస్తాను. భోజనాలు నెలకి కనీసం లేదంటే 4-5 సార్లైన వృద్ధురాశ్రమంలో పెడుతూ ఉంటాను. అదే మాదిరి ఈ సోమేశ్వర స్వామి గుడికి కార్తీక మాసం సందర్భంగా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న యాచకులకి వస్త్రదానం చేయడం జరిగింది. మీరందరూ కూడా మమ్మల్ని దీవించాలి. కార్తీక మాసం సందర్భంగా మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సూక్తితో మా పెన్మెత్స రామ్మోహన వర్మ గారు, పూనారామం గారు అంటారు, వారు భీమవరం 2వ పట్టణంలోని ఆదర్శనగర్లో ఉన్నటువంటి రామాలయానికి కూడా మరి దానికి ధర్మదాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వృద్ధాశ్రమాలు మాదేవపట్నం కానీ, తాడేరు రోడ్లో ఉన్నటువంటి వృద్ధులాశ్రమం కానీ, చిన్నమెరలో ఉన్నటువంటి విశ్వశాంతి వృద్ధాశ్రమంలో కూడా వస్త్రదానం సంపూర్ణంగా అక్కడ ఎవరికి ఏది అవసరమైతే చీర, అలాగే మగవాళ్ళకి ఇలాగే షర్టు, లింగి, టవలు ఇటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి దుస్తులు కొని ఆయన స్వయంగా ఎలిజిబుల్ ఎవరైతే అర్హత ఉందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈరోజు పంచారామ క్షేత్రాల్లో ఉంటున్నటువంటి ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి యాచకులు మరి వాళ్ళకి కానీ ఇక్కడ భీమేశ్వర గుడి దగ్గర ఉన్నటువంటి యాచకులు అందరికీ కూడా వారికి అవసరమైనటువంటి దుస్తులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉన్నటువంటి మారిరాజు గారు కానీ, అలాగే మన భీమవరం
ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నారాయణమూర్తి గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవడం జరిగింది. అలాగే పూనారామం గారు ఇటువంటి పుణ్య కార్యక్రమాలను చేయాలని ఆ పరమశివుడు వారికి పూర్తి ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగించాలని చెప్పేసి వారి కుటుంబ సభ్యుల చేత కూడా ఈ కార్యక్రమాలను చేయించున్నారు. మరి పూనారామం గారికి ఈ కార్యక్రమం సహకరిస్తున్నటువంటి వారి తోటి వారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కాపులపేట బల్లవంతిన వినాయకుడి గుడి వద్ద కార్తీక మాసం సందర్భంగా అఖండ అన్న సమారాధన బుధవారం ఘనంగా నిర్వహించారు. నల్లా కిరణ్ ప్రసాద్, నల్లా వల్లి, నల్లా కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉసిరి చెట్టుకి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నల్లా కిరణ్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నల్లా బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల తెదేపా అధ్యక్షుడు కరిమెరక నాగరాజు దంపతులు, చన్నంశెట్టి ప్రసాద్, మోపిదేవి నాగ శ్రీనివాస్, బెల్లపు రామచంద్రరావు, ఏడిద శ్రీనివాస్ నెహ్రూ, కేబుల్ ప్రసాద్, మోపిదేవి మహేష్, తక్కెళ్ల నరేష్, పలువురు ప్రముఖులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా బలవంతం దగ్గర వరసిద్ధి వినాయక ఆలయం దగ్గర నల్లా బ్రదర్స్ అండి, నల్లా కీర్తి చేసిన నల్లా సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నల్లా శివకుమార్ గారు, అలాగే నల్లా రాజారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగవల్లి సుబ్రహ్మణ్యం గారు, అలాగే మా అమ్మగారు కీర్తి చేసిన నల్లా విజయలక్ష్మి గారి జ్ఞాపకార్థం మా నాన్నగారు గంగాధరరావు గారు, అలాగే నేను కిరణ్ ప్రసాద్. మా తరపున మా చేతుల మీదుగా ప్రతి సంవత్సరం 4వ బుధవారం ప్రతి సంవత్సరంగానే ఈ సంవత్సరం కూడా మేము అన్నప్రసాదన వితరణ కార్యక్రమం పెట్టాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా అఖండ అన్న సమారాధన మా చేతుల మీద జరగడం, అది మేము పుట్టిన స్థలంలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. కార్తీక వన సమారాధనకి ఉండి గ్రామంలో కాబోయేపేటలో శ్రీ వరసిద్ధ వినాయక ఆలయం వద్ద ప్రతి సంవత్సరం కార్తీక వనభోజన కార్యక్రమం కింద వినాయక గుడి కాడ ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. 8 సంవత్సరాల నుంచి కూడా దాత యొక్క సహకారంతో వారానికి ఒకటి తప్పును పెడుతున్నారు. ఈ వారం మన నవ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రామంలో కాబోయేపేటలో వరసిద్ధ వినాయక గుడి వద్ద జరిగే అన్నసంతర్పణకి సహకరించిన నవ ప్రసాద్ గారు, వల్లి గారు, కుమార్ గారు, అందరితో పాటు పెద్ద అయిన గంగాధర్ గారు ఆధ్వర్యంలో ఈ వారం ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మా కమిటీ సభ్యులైన బెవరాము గారు, కేదారావు గారు, నరేష్ గారు, నెహ్రూ గారు అందరూ కూడా ఇక బాబాజీ గారు అందరూ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. మరి దీనికి వచ్చి భక్తులందరూ ఇచ్చేసి ఈ ప్రసాదాలు సేకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కౌలు రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భీమవరం ప్రకాశం చౌక్లో మంగళవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్వి గోపాలం మాట్లాడుతూ ప్రధాని మోడీ కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల పొట్టను కొట్టిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను అదానికి కట్టుపెట్టాలని చూస్తుందని కార్మికులంతా ఏకమై వ్యతిరేకించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు కోనాల భీమారావుతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు, కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు, వివిధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సామాన్య పేద దేశవ్యాప్తంగా మోడీ అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంయుక్త కిసాన్ మోర్చా, అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల దగ్గర కూడా ధర్నా కార్యక్రమం, అలాగే కలెక్టర్ గారికి హెచ్చరిక నోటీసులు కూడా ఈరోజు ఇవ్వబోతా ఉన్నాం. మోడీ రైతులకు ఇచ్చినటువంటి హామీని ఆయన తుంగలో తొక్కాడైనా మొన్న రైతు ఉద్యమం పెద్ద ఎత్తున జరిగి మోడీ గారి క్షమాపణలు చెప్పి రాతపూర్వకమైన ఒప్పందం రైతులతో చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని కూడా ఒప్పందం చేసుకుని 3 ఏళ్ళు అయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఆ ఒప్పందాన్ని అమలు చేయలేదు. అలాగే 2014-15 సంవత్సరంలో మోడీ గారు స్వయంగా దేశంలో రైతాంగానికి హామీ ఇచ్చారు. కనీస మద్దతు ధరని మేము కల్పిస్తాం, మేము స్వామినాథన్ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 10 ఏళ్ళు అయినప్పుడు కూడా ఇంతవరకు అమలు చేయలేదు. ఈ డిమాండ్ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో ప్రధానమైన డిమాండ్గా ఉంది. రెండో డిమాండ్గా ఇవాళ కార్మిక వర్గం అంటే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, అసంఘటిత రంగ కార్మికులు కావచ్చు, వీళ్ళంతా కూడా కార్మిక వర్గంలోకి వస్తారు. కోట్ల సంఖ్యలో 45 కోట్ల మంది ఉన్నారు. కానీ కొన్ని దశాబ్దాలు 100 సంవత్సరాల పైగా ఉన్నటువంటి కార్మిక చట్టాలని ఏ ప్రభుత్వం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత సాహసం చేయలేదు. మోడీ వాటిని రద్దు చేశాడు. ఈ కార్మిక చట్టాలు 44 చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోట్లుగా కార్పొరేట్ల కోసం తెచ్చాడైన. కాబట్టి లేబర్ కోట్లు రద్దు చేసి పాత కార్మిక చట్టాలను తిరిగి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్లో భాగంగా ఉంది. మరి మూడోది, ఇవాళ ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ధరలు అరికట్టమని, దాంతోపాటుగా 4వ డిమాండ్గా ప్రైవేటీకరణ. ఇవాళ పెద్ద ఎత్తున బొగ్గు, అలాగే ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, ఇతర ఇన్సూరెన్స్, బ్యాంకులు ఇటువంటివన్నీ కూడా కార్పొరేట్లకి కారు చౌకగా మోడీ కట్టబెడతా ఉన్నాడు. మన రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ని కూడా అదానీ కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపాలి, దేశంలో ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి కూడా ఈ డిమాండ్లో ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వానికన్నా ముందు, అంటే ఈ దేశ స్వాతంత్రానికన్నా ముందే 1926 ఆ ప్రాంతంలో ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఈ దేశంలో భారత కార్మిక చట్టాలని సాధించుకున్నటువంటి దాదాపు 90 ఏళ్ల పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలని, అలాగే స్వాతంత్రం తర్వాత కూడా సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని వీళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగించే పద్ధతుల్లో 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతు, ఈ రైతాంగానికి వ్యతిరేకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించి అదానీలు, అంబానీలకి కట్టబెట్టే దానికోసం ఇవాళ 3 వ్యవసాయ కార్మిక చట్టాలు తీసుకురావడం జరిగింది. ఈ 3 వ్యవసాయ నల్ల చట్టాలకి వ్యతిరేకంగా రైతాంగం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ నల్ల చట్టాలని రద్దు చేయించుకోగలిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను పరామర్శించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, రాజకీయ నాయకులు, వాణిజ్య రంగ ప్రముఖులు, అధికారులు. మర్యాదలకు ఆతిథ్యం అంటే భీమవరం పిఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు. ప్రభుత్వం కొల్లేరు ప్రాంత సమస్యలను పరిష్కరించాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.